శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారము. మనకు మే నెల మాస ఫలితాల్లో వైశాఖ మాసము. ఈ యొక్క వైశాఖ మాసంలో చాలా అద్భుతమైనటువంటి జయంతోత్సవాలు, అనేక పుణ్యమైనటువంటి కార్యక్రమాలు, దాన ధర్మాలు, అనేకం కూడా స్నానాలు లాంటివి అనేకం కూడా ఉన్నాయి. ముఖ్యంగా వైశాఖ మాసంలో సరస్వతి పుష్కరాలు, అందరూ కూడా ఆ పుష్కర స్నానం చేసి వారి యొక్క దేవతానుగ్రహం పొంది అందరూ కూడా పితృలోకానుగ్రహం, పితృదేవతలకు కూడా అనుగ్రహించేటువంటి సరస్వతి పుష్కరాలు. అలానే అక్షయ తృతీయ, పరశురామ జయంతి, గంగోతరణము, అలానే మనకు వైశాఖ పౌర్ణిమ, అలానే ఏకాదశి, చాలా విశేషమైనటువంటి మోహిని ఏకాదశి, ఇలాంటి పర్వదినాలు అనేకం కూడా మనకు గోచరిస్తున్నాయి. అందులో నదీ స్నానం చాలా ఉత్తమమైనది, పద్మపురాణం తెలుపబడింది. కాబట్టి అందరూ కూడా వైశాఖ మాసంలో క్షేత్ర యాత్ర స్నానాధికాలు చేసుకొని వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏదైనా బాగలేకపోతే కూడా ఇటువంటి హోమ వ్రత నియమాలు పాటించి, ఉపాసన పాటించి ఆ యొక్క పరిపూర్ణమైన దేవతానుగ్రహాన్ని పొందడానికి ఈ వైశాఖ మాసం కూడా చాలా మంచిదైనటువంటిది. ముఖ్యంగా విష్ణుప్రీతి అయినటువంటి మాసము వైశాఖ మాసం. కాబట్టి వైశాఖ పురాణం కూడా ఉంటుంది మనకి. ఇటువంటి మహత్తరమైనటువంటి మాసంగా మనం పిలువబడుతుంది. ఇక మనకు రాశి సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో మేష సంక్రమణ అయిన తర్వాత రవి వృషభ రాశిలో సంక్రమణం చేస్తూ, అట్లానే రాహు కేతువులు కూడా మే నెల నుంచి 18వ తారీఖు నుంచి కుంభ సింహాదుల్లో సంక్రమణం జరుగుతూ సంచరిస్తున్నారు మార్పుతో. అదే గురువు కూడా మిథునంలో మార్పుతో ఉన్నారు. ఈ యొక్క మాసం ఉగాది తర్వాత చాలా ప్రత్యేకంగా మే మాసంలో కలుగుతుంది. అలానే బుధుడు కూడా అతిచారంతో 2వ రాశిలో మారుతున్నాడు. మేషంలోకి 6వ తారీఖు వచ్చి, అట్లానే మళ్ళీ మే 6 నుంచి మేష సంక్రమణం మేషంలో సంచరిస్తూ బుధుడు మే 23 నుంచి వృషభ రాశిలో సంచరిస్తున్నారు బుధుడు కూడా. ఇలా అతిచారంగా బుధుడు రాబోయేటువంటి మాసాల్లో గురువు కూడా అతిచారంతో ఉన్నాడు. ఇదంతా గమనిస్తూ ద్వాదశ రాశి ఫలితాల్లో మాస ఫలితాలు చాలా ప్రాముఖ్యానికి చెందినటువంటిగా చెప్పబడుతుంది. ఎందుకంటే ఇట్లా అతిచారం వల్ల మాస ఫలితాలు తప్పక అందరూ కూడా విని తదనుగుణంగా కార్యక్రమాలు, శాంత్యాది కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క మే మాసము వైశాఖ మాసంలో మనకు ఈ యొక్క మాసంలో మకర రాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే మకర రాశి ఉత్తరాక్షరం 2, 3, 4 పాదాలు, శ్రవణాక్షరం 4 పాదాలు, ధరిష్టాక్షరం 1, 2 పాదాలు మకర రాశి. ఈ మకర రాశికి జన్మస్థానం నుంచి ద్వితీయంలో రాహువు, తృతీయంలో శని శుక్రుడు, చతుర్థమందు బుధుడు, పంచమందు రవి సంచారం చేయటం మే 14 నుంచి, అలానే షష్ఠస్థానంలో గురు సంచారం చేయడం మే 14 నుంచి, మే 18 నుంచి రాహుకేతులు మార్పు వల్ల ద్వితీయ స్థానం, అట్లాగే అష్టమ స్థానం సంచారం చేస్తున్నాడు. కుజుడు 7వ స్థానం సంచారం చేస్తున్నాడు ఈ స్థితిలో. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి చూసినట్టయితే ముఖ్యంగా ద్వితీయంలో రాహు, ద్వితీయ రాహు చూసినట్టయితే ధన నష్టము, కొంత డబ్బు వెచ్చించాల్సిన అవసరము, శస్త్రచికిత్స చేసుకునే అవకాశము, ధనమున్నా కూడా కొంత పిసినార్తనంగా ఉండడము, ఎక్కడైనా కూడా ద్వితీయ వివాహం చేసుకునేటువంటి ద్వితీయ వివాహం నిర్విఘ్నంగా సాగటము, అలానే తృతీయంలో శని యోగప్రదంగా ఉండడం, దీర్ఘకాలిక సమస్య నుంచి బాధపడే వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని సహకరించేవారు ఎక్కువగా ఉండడం, సలహాలు సూచనలు తీసుకోవటం, అలానే శుక్రుడుగా యోగప్రదంగా తృతీయంలో ఉన్నాడు. తొంగుట్టు వల్ల కూడా లాభం చేకూరే అవకాశం ఉంది. చతుర్థ మంది బుధుడు సంచారం చేస్తున్నాడు. చతుర్థ మంది బుధుడు కాబట్టి విద్యాబుద్ధులు, అట్లానే ప్రాథమిక విద్య కానీ విద్యార్థులు కానీ యోగప్రదంగా ఉంటుంది. అలానే పంచమంలో రవి సంచారం చేస్తున్నాడు. రవి యొక్క సంచారం పంచమ క్షేత్రంలో ఎప్పుడైతే ప్రవేశిస్తాడో తేజోహీనత ఉంటుంది. కొంత అత్యుష్ణం కలిగి విపరీత వేడి రావటము, శరీరంలో బాధలు, వాతము ఇలాంటి వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఈ యొక్క షష్ఠస్థాన గురువుగా ఉండడం వల్ల విపరీతమైనటువంటి శరీర దారుఢ్యం పెరగటము, అలానే నూతన కార్యాలు చేపడితే వెనక్కుపోవటము, ధార్మిక కార్యక్రమాలు చేద్దామనుకోవటం, ముందుకు వెళ్ళటం, మళ్ళీ వెనక్కి రావటం, అలానే గురువు షష్ఠస్థానంలో ఉండడం వల్ల కొంతవరకు అసిడిటీ లాంటివి రావటం, మోకాళ్ళు కానీ కాళ్ళకు కానీ కీళ్ళ వాపులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కుజుడు కూడా మీకు 7వ స్థానంలో ఉండడం రక్తహీనత కానీ హృద్రోగం కానీ, అలానే
ఏదైనా శ్వాసకు సంబంధించిన వ్యాధులు బాధపడుతున్న వారు తగిన సూచనలు తీసుకోవడం మంచిది. కుజుడు సప్తస్థానంలో కూడా మోసగించేటువంటి వారు ఎక్కువగా ఉండడం, కొంత ధనష్టం కలగడం, భాగస్వామ్య వ్యాపారంలో కూడా కొంత నష్టం కలగడం, అష్టమంలో కేతు ఉండడం, ఆకస్మిక ప్రయాణాలు చేయటం, కొంత రావాల్సి రావటం, ప్రయాణాలు చేయటం, అలా కార్యానుకూలం జరిగే అవకాశం, తద్వారా కొంతవరకు ఇబ్బంది ఏవైతే ఉన్నాయో ఆ సమస్య నుంచి పరిష్కారము జరగటం జరుగుతుంది. ఈ విధంగా మకర రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క కేతు అష్టమ స్థానం సంచారం చేస్తున్నారు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. అలానే నవగ్రహాల్లో వ్యతిరేకమైనటువంటి గ్రహంగా గోచరిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క కుజుడు. సప్తంలో కుజున్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేయడం, సుబ్రహ్మణ్య కవచం చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేకంగా విభూతితో అభిషేకం చేయడం లేదా జపం చేసుకోవడం కానీ చేస్తే చాలా మంచిది. అతని క్షేత్ర దర్శనం చేసుకోవడం కూడా మంచి కలిగే అవకాశం ఉంటుంది ఈ యొక్క మకర రాశి వారికి. కాబట్టి వీరికి 80% కొద్దిగా శని యోగప్రదంగా ఉన్నాడు. మిగతా గురువు కానీ, రవి కానీ, బుధుడు కానీ, అలాగే రాహు కానీ, కుజుడు కానీ వ్యతిరేకంగా ఉన్నాయి. అంటే దాదాపు నవగ్రహాల్లో అత్యధికమైన గ్రహాలు ప్రత్యేక ఫలితాలు ఉన్నాయి. కాబట్టి నవగ్రహ ధ్యానం కానీ, నవగ్రహ దానాలు కానీ, అలానే నవగ్రహ ప్రదక్షిణం కానీ, గురు చరిత్ర చేసుకోవడం కానీ, శివారాధన చేసుకోవడం కానీ చేస్తే మంచి ఫలితాలు సాధిస్తారు మకర రాశి వారు. ఈ యొక్క వైశాఖ మాసం మే నెలలో శ్రీమాత్రే నమః. వైశాఖ మాసం మే మాసంలో రాహుకేతుల యొక్క ఈ యొక్క మే మాసంలో ఫలితాలు చూస్తే మీనమాసం ఈ యొక్క మీన రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ముఖ్యంగా జన్మంలో శని శుక్రుడు, 12లో రాహు మే 18 నుంచి, అలానే ద్వితీయంలో బుధుడు, తదుపరి తృతీయ స్థాన సంచారము, ద్వితీయం నుంచి తృతీయంలో రవి సంచారము, చతుర్థ మందు గురువు, పంచమందు కుజుడు నీచస్థితి, షష్టమందు కేతువు. ఈ యొక్క గ్రహస్థితి చూసినట్లయితే మీన రాశి వారికి ఏళ్ళాంటి ప్రభావంతో జన్మస్థ శని వల్ల పాదాల నుంచి మోకాళ్ళ వరకు నొప్పులుగా ఉండడము, దేహదార్ఢ్యం కొద్దిగా ఇబ్బంది కలగజేయటము, ఎవరు నడిచినా ఏంటంటే ఆయాసం రావటము, శుక్రుడు జన్మంలో ఉండడం వల్ల ఎంత విలాసవంత జీవితాన్ని గడుపుతారంటే అంత విలాసవంత జీవితం, నూతనమైన స్త్రీలు పురుషులు పరిచయం కావటం, తద్వారా నూతనమైనటువంటి ఉత్తేజాన్ని పొందడము, తద్వారా ఇంకా ఏమైనా నూతన కార్యక్రమాలు చేపట్టడం. బుధుడు కూడా మీకు ద్వితీయ స్థానం నుంచి తృతీయంలో సంచారం చేస్తున్నాడు. ఈ విధంగా ద్వితీయంలో ఉన్నప్పుడు కుటుంబంలో కొంతవరకు మిమ్మల్ని వ్యతిరేకించేవారు మిమ్మల్ని స్వాగతించడం, మీ యొక్క ఆలోచనలు స్వీకరించడము దాన్ని జరిగే అవకాశం ఉంటుంది. రవి తృతీయంలో ఉండడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పటివరకు కూడా అనారోగ్యం ఉన్నా కూడా ఆరోగ్యం అంతా కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. మీ సోదర వర్గం కానీ మిమ్మల్ని పొగిడే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని సహకరించే వాళ్ళు, మిమ్మల్ని ఏకాభిప్రాయించే వాళ్ళు ఎక్కువగా మంది ఉంటారు. కాబట్టి మీ యొక్క ఇండివిజువాలిటీని కోల్పోవడం అనేది ఏదైతే ఉన్నదో జరగకుండా రవి యొక్క అనుగ్రహం వల్ల మళ్ళీ మిమ్మల్ని సహకరించే వారు ఎక్కువగా ఉండడము. చతుర్థంలో అర్ధాష్టమ గురువు కాబట్టి కొంత విద్యార్థులకు కానీ, పెట్టుబడులు కానీ, సుఖమైన జీవితాన్ని గడిపేటువంటి వారికి కొంత అసౌకర్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలానే పంచమంలో గురువు ఉండడం వల్ల తేజోహీనత, అనారోగ్యము, ఉన్నటువంటి ఇల్లు కూడా తాకట్టు పెట్టే పరిస్థితి కానీ, జ్ఞాతులతో వైరం కానీ, సంతానం వల్ల చికాకులు కానీ, సంతానం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ధన నష్టం జరిగే అవకాశం కానీ, అలానే పంచమంలో కుజుడు వల్ల కొంత స్థిరాస్తి కోల్పోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలానే మీ యొక్క పేరు ప్రఖ్యాతలు కూడా కొంతవరకు కలకం వచ్చే అవకాశం ఉంటుంది. షష్టంలో కేతు వల్ల కొంతవరకు భయానందనలు ఉన్నా కూడా పుణ్యక్షేత్రం దర్శనం చేసుకోవడం, దేవుడు ఉన్నాడు అనుగ్రహిస్తాడు అనే భావంతో ఉండడం, క్షేత్ర దర్శనం చేయడం, నది స్నానం చేయడం లాంటివి చేయడం జరుగుతుంది. సత్కర కాలక్షేపము, సత్య సాంగత్యము ఇలా అన్ని కూడా కేతు అనే గ్రహం ఉంది. 12లో రాహు నిరాశ నిస్పృహంతో వ్యాపారం చేస్తుంటారు. ప్రయాణంలో కూడా కొంత ఆటంకాలు ఉంటాయి. ఏదైనా కూడా వాహనాలు ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏదో మనం అపశకునంగా ప్రయాణించేదానికన్నా ఇష్టదేవతారాధన కానీ వెళ్ళే ప్రయాణం చేసేటప్పుడు గౌతమ సాయి నమః అనే మంత్రాన్ని పనిచేసుకోవడం వల్ల ప్రయాణం అనుకూలమయ్యే అవకాశం ఉంటుంది. అట్లానే రాహు 12లో ఉండడం వల్ల మీరు ఒకడిగేస్తే కార్యం మళ్ళీ వెనక్కు 2 అడుగులు వేసే అవకాశం ఉంటుంది. అలా జరుగుతున్నా కూడా ముందుకు వెళ్ళడం మంచిది. కొంత మంచిగా జరిగింది అనుకోండి, ఈ యొక్క ఆలస్యం కూడా అనుకొని ముందరకు వెళ్తూ ఉండండి. అప్పుడు కార్యక్రమాలు కూడా సఫలీకృతం అవుతాయి. మొత్తం మీద మీన రాశి వారికి అత్యధికంగా అవయోగాలు ఎక్కువగా పడుతున్నాయి. యోగప్రదంగా పెద్దగా ఏ గ్రహాలు లేవు. కాబట్టి వీళ్ళు నవగ్రహ స్తోత్ర పాఠం కానీ, నవగ్రహ ధ్యాన శ్లోకాలు కానీ, నవగ్రహ ప్రదక్షిణం కానీ, నవగ్రహ ధాన్యదానాలు కానీ, నవగ్రహ హోమం కానీ, ఎక్కడైనా వీలుంటే కనుక చండీ హోమాలు కానీ ఈ యొక్క రుద్ర అభిషేకాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి మీన రాశి వారికి.